చిన్న ఫిష్ ఉంటాయి అన్నా కదా, ఫుట్ మసాజ్ ఆల్రెడీ జరుగుతుంది చూడండి నాకు కాళ్ళకి. హిల్స్ కారిపోయే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత మనకి నదులు సొరంగాలు వస్తాయి. సమ్మర్లో రాకండ్రా, చచ్చిపోయి ఉన్నాం. కాళ్ళు పెట్టి కవర్ చేస్తుంది కానీ ఇది నా పరిస్థితి. బాబు నిజంగానే దూకేశారు వీళ్ళు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ యాస్వాల్. అండ్ నేను ఇప్పుడున్నది వచ్చేసి ఒమన్ మస్కట్ దగ్గరలో ఉన్నా. అదేంటి యూఏలో ఉండాలి సడన్గా మస్కట్ ఎలా వచ్చాను అనుకుంటున్నారేమో. యూఏ నుంచి నేను ఇండియా వెళ్ళకుండా మస్కట్ వచ్చాను అనమాట మధ్యలో. అండ్ ఆ వ్లాగ్ అయితే నేను చేయలేదు, బట్ చిన్న రీల్ అయితే తీసా. ఎందుకంటే నాకు మస్కట్ నేను యూఏ షార్జా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చా. అక్కడైతే ఎయిర్లైన్స్ చాలా ఇబ్బంది అయింది నాకు వచ్చేటప్పుడు, లగేజ్ కదా అంతా. అండ్ ఈవెన్ నా పర్సనల్ ల్యాప్టాప్ ఉంది కదా, అది కూడా అక్కడ వదిలేసి రావాల్సి వచ్చింది మా అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ వస్తాయి, ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి నా దగ్గర ల్యాప్టాప్ లేదు. ఆ దుబాయ్ నుంచి ఆ ల్యాప్టాప్ ఎప్పుడైతే నాకు వస్తుందో దాని తర్వాత నేను ఎడిటింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేయడానికి అవుతుంది. అండ్ కరెంట్లీ నేను మస్కట్ సిటీలో లేను. 2 days మస్కట్ సిటీలో మంచిగా తిరిగాను కానీ అది ఏం షూట్ చేయాల. అండ్ ఇప్పుడు వచ్చేసి అట్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయో మస్కట్లో, లైక్ మస్కట్ అని కదా ఒమన్ ఏరియాలో దగ్గరలో, అవి చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను వచ్చిన ఏరియా వచ్చేసి సింక్ హోల్ అంటారు దీన్ని. ఎగ్జాక్ట్గా ఏంటన్నా చూద్దాం. అండ్ వచ్చిన దారి చూస్తే ఆల్మోస్ట్ లదాఖ్లో ఉంది చూడండి, వెనకాల మొత్తం కొండలు అన్నీ. అండ్ ఈ సైడ్ ఉంది కదా, ఇదంతా కూడా సీ వెనకాల బ్యాక్ సైడ్. అండ్ ఇది సింక్ హోల్, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇదంతా ఒక హోల్లో ఉంది ఇక్కడ నేల మీద. అండ్ కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది ఆ వెనకాల ఉన్న సీకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది సింక్ హోల్ అంటారు అనమాట. ఇక్కడ ఒక హోల్లా తయారైపోయింది, ఇదంతా వాటర్ అక్కడ కనెక్టివిటీ అవుతుంది. సో దీని నుంచి ఇలా కిందకు కూడా వెళ్ళొచ్చు మనం. కిందకి వెళ్ళి చూద్దాం వాటర్. పైనుంచి కిందకు వచ్చేవి స్టెప్స్ ఎక్కువలే కానీ ఉన్న వేడికి మాత్రం చెమట అయితే బాగా ఘోరంగా కారుతుంది. అండ్ ఇది సింక్ హోల్ వాటర్ ఇదంతా కూడా. యాక్చువల్లీ గ్రీనరీగా ఉంది, వాటర్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కువ అటు ఇటు మూవ్ అవ్వదు కాబట్టి వాటర్ అంత మంచి వాటర్ అయితే కాదు. అండ్ మీరు ఒక్క విషయం ఒకటి చూడండి, ఇక్కడ గమనించండి, మన ఇండియాకి ఇక్కడికి ఇదే ప్లేస్ మన ఇండియాలో ఉంటే ఇదంతా కూడా ఈ పాటికి ప్లాస్టిక్ బాటిల్స్ గ్లాసెస్ వాటర్తో నిండిపోయేది. ఇక్కడ మాత్రం మంచిగా ఒక డస్ట్బిన్ పెట్టారు, క్లీన్గా ఉంది మెయిన్. కానీ క్రిటిసైజ్ చేయట్లా, జస్ట్ చెప్తున్నాను అనమాట డిఫరెన్స్ బయట ఎలా ఉంటుంది, మన మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని చెప్పి. సో పీపుల్ చేంజ్ అవ్వాలి దాన్ని. సో పీపుల్ చేంజ్ అయితేనే మనకు కూడా అలాంటి కల్చర్ వస్తుంది. బాగుంది సింక్ హోల్. మంచిగా అక్కడ వెళ్ళి వాటర్లో కాలు పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, అవి వచ్చి మనకి ఫుడ్ మసాజ్ చేస్తాయి. అండ్ ఒక గ్యాంగ్ ఉన్నారు మంచిగా లైఫ్ జాకెట్స్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇక వాటర్లో చిన్న చిన్న ఫిష్ ఉంటాయి అన్నా కదా, ఫుడ్ మసాజ్ ఆల్రెడీ జరుగుతుంది చూడండి నాకు కాళ్ళకి. ఫ్రీ మసాజ్ సింక్ హోల్ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. స్టెప్స్ చూసారు కొంచెం అనమాట, కొంచెం పైకి అయితే సరిపోద్ది, మంచిగా చిల్ అవ్వచ్చు. బాగుంది, మరి ఎక్కువసేపు ఉన్నట్లు ఈవినింగ్ టైం లాంటిది టైం ఏమన్నా వస్తే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది ఇది. బై టు సింక్ హోల్. స్టెప్స్ చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అయితే కట్టారు, ఇవి ఎక్కువ గమనించలేదు కానీ ఫుల్గా దమ్మ వస్తుంది. కంప్లీట్ ఇప్పుడు వ్యూ చూద్దరు కానీ అవండి ఒకసారి పైనుంచి. ఇది సింక్ హోల్ వ్యూ. ఇది ఏం సింక్ హోల్ ఏమో కానీ ఎవడో కూడా సమ్మర్లో రాకంటారా, మంచిగా టైం చూసుకుని. వింటర్ టైంలో కొంచెం డబ్బులు అయితే అయినాయి కానీ వింటర్ టైంలో రండి, చల్లగా ఉంటుంది. ఆల్రెడీ నా షర్ట్ మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం చుట్టూరు ఏమీ లేదు, ఈ ఒక్క ప్లేస్ మాత్రం ఇలా ఉంది. అండ్ ఆ కొండలు, అటేమో కొండలు ఇటేమో సముద్రం, ఘోరంగా ఉంది సిచ్యువేషన్ మాత్రం. ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే ఇది వాదిషా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. అండ్ ఇది కదా యాక్చువల్ ప్లేస్, చూసారు మొత్తం చుట్టూరు కొండల మధ్యలో ఉన్నాం. అండ్ వాదిషాకి వెళ్ళాలంటే ఈ బోట్స్ ఉన్నాయి, ఇది బోట్స్ తీసుకుని అవతలకి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలన్నది కూడా ఒకసారి దారిలో చూసుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం అయితే వాకింగ్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి ఇది అన్వేషణ వీడియోలో కూడా చూపించినట్టున్నాడు. పులుసు కారిపోయే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత మనకి నదులు సొరంగాలు వస్తాయి. సో వెళ్ళకి చూద్దాం ఇది ఎలా ఉంటుందో.
నడక ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది. యాక్చువల్ చల్లగా ఉంది కొంచెం ఇక్కడ. గుర్రం లాంటి గాడిద. నాకైతే గోట్ లైఫ్ సినిమా గుర్తొస్తుంది. ఇది యాక్చువల్లీ నడవాల్సింది 1.5 కిలోమీటర్ ఎంత ఉంటుందంట. ఇప్పుడు నడిచింది ఒకటి 2-3 కిలోమీటర్స్ నడిచినట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఇగో కొండల మధ్యలో ఎంత నడిచింది ఇదే కనిపిస్తుంది. అరౌండ్ 1 కిలోమీటర్ పైన నడిచి వచ్చిన తర్వాత ఇది ఇక్కడైతే ఫస్ట్ పాండ్ వచ్చింది. యాక్చువల్లీ ఇది సమ్మర్ అవ్వడం వల్ల మరీ ఎక్కువ వాటర్ లేవు, బట్ లక్కీగా వాటర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సమ్మర్ అని ఏదైనా సరే వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇదే కనుక రైనీ సీజన్ ఆ టైం లైక్ వింటర్ టైం అయితే కనుక వర్షాలు పడే టైము ఇదంతా కూడా ఫుల్గా వాటర్తో నిండిపోద్ది. దుమ్ము దుమారం దోలు తీరిపోతుంది. ఇక ఫైనల్లీ కొద్దిగా లక్కీగా కొంచెం నీడైతే దొరికింది. ఇప్పుడు నడిచి వచ్చింది ఆ ప్లేస్ అదంతా నడుచుకుంటూ వచ్చాం బ్యాక్ సైడ్ నుంచి. యాక్చువల్లీ వాటర్ అంటే ఇదంతా కూడా ఫస్ట్ పాండ్, ఇది పెద్దది. వాటర్ లేవు కాబట్టి ఈ పాండ్ ఎంత చిన్నగా అయిపోయిందో చూపిస్తాయి కదరా. ఇదిగో ఇదే ఆ పాండ్. నార్మల్గా అక్కడ వరకు వాటర్ ఉండాలి, ఎక్కడ ఉన్నాయి కానీ ఎవరు దిగట్లేదు, ఎందుకంటే మెయిన్ పాండ్కి వెళ్తారు అందరూ. హిల్ క్లిప్సే ఉండేవి అన్నీ ఎలా ఉన్నాయో. వెనకాల మొత్తం నెత్తి మీద మొత్తం హిల్ క్లిప్సే ఉన్నాయి. వాటర్ మాత్రం భలే ఉన్నాయి, అసలు ప్యూర్గా ఉన్నాయి. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. కానీ ఇదిగో ఇక్కడ నుంచి ఫస్ట్ పాండ్ అనుకున్నాం కదా, ఫస్ట్ పాండ్ దగ్గర నుంచి కూడా వాటర్ చూడండి ఎలా స్టార్ట్ అయింది ఇది. సో ఇదంతా కూడా అక్కడ కనెక్టివిటీగా ఉంటుంది వాటర్. మధ్య మధ్యలో తగ్గు ఉన్నాయి, ఎందుకంటే ఎత్తుపల్లాలు వస్తాయి కదా, దానికోసం తగ్గున్నాయి. కానీ కొంచెం పెద్దగానే ఉంది పాండ్ అయితే. ఇది కింద నుంచి మధ్యలోంచి వెళ్ళాల్సి వస్తుంది మొత్తం. ఇదే నడిచి వచ్చే దారి. దీంట్లో నడిచి వెళ్ళాలి, కొంచెం నీడ ఉంది కానీ కొంచెం రిస్కీ, ఇది స్లిప్పరీగా కూడా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 1 కిలోమీటర్ అనుకున్నాం కానీ 1 కిలోమీటర్ కాదు. ఆ ఫస్ట్ పాయింట్ ఉంది చూసారు, అది 1 కిలోమీటర్ వరకు ఉంది. అక్కడ నుంచి అయితే దూల మామూలుగా లేదన్నమాట. ఇదిగో ఈ క్లిప్స్లోంచి నడిచి రావాలి. నాకైతే జురాసిక్ పార్క్ ఇవన్నీ అన్ని సినిమాలు గుర్తొస్తున్నాయి, హాలీవుడ్ మూవీస్. ఇదిగో మా వాళ్ళు వెళ్తున్నారు చూసారు, ఇందులోంచి ఎలా నడుచుకుంటూ పోవాలి. అంత ఈజీ కాదు ఇది, అస్సలు ఈజీ కాదు. Brother, it's not a joke, brother. It's not a joke. నేల మీద నడుస్తున్నప్పుడు గోల్ పెట్టేశాను నేను. ఇట్స్ రియల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్. అది కూడా ఎంత సమ్మర్లో, ఎంత ఎండలో. టైం ఎంత అయిందో తెలిసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 PM అయింది. పీక్లో అన్నమాట. ఓరు బాబాయ్, సమ్మర్లో రాకండ్రా, చచ్చిపోయి ఉన్నాం. కళ్ళు పెట్టి కవర్ చేస్తుంది కానీ ఇది నా పరిస్థితి. దారి కనబట్ల, అయ్యో ఎక్కుతా దిగుతా, రాళ్ళు ఎక్కుతా దిగుతా వచ్చేసాం. ఇదే మేము వచ్చిన దారి, వేరే దారి కాదు. ఎందుకు చూపినట్టు మంచి దారి కాదు ఇది, ఇందులోనే వచ్చాం. ఇంకెంత దూరం ఉందో తెలియట్లేదు. ఫైనల్లీ వచ్చాం. యాక్చువల్లీ ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది, సమ్మర్ గురించి ఏం లేదు కదా. అంటే వచ్చామంటే దగ్గరికి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా నడవాల్సింది అయితే దోలు తీరిపోయేంత ఉంది, ఆల్రెడీ తీరిపోయింది. ఇంకా ఘోరంగా ఈ సిచ్యువేషన్ ఉందన్నమాట. అక్కడ జనం కనిపిస్తున్నారు లేదో, అక్కడ వరకు వెళ్ళాలి. ఇప్పుడైతే నాకు కాళ్ళు సరిగ్గా ఇలా స్ట్రైట్గా కూడా నిలబడలేకపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంక్లైన్గా ఉంది కొండంతా. వస్తే ఈవినింగ్ టైం అలా రండి, లేదంటే మంచిగా వింటర్ టైం చూసుకుని రండి. సమ్మర్లో వచ్చారంటే అంతే, ఇంకా నేను చెప్పను. ఫైనల్లీ వచ్చేసాం. అండ్ ఇదిగో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది పూలు. సో అలా ఇదికుంటే లోపలికి వెళ్ళొచ్చు. నేను కుదిరితే గోప్రోలో షూట్ చేయడానికి వస్తాను, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇవన్నీ వాటర్ ప్రూఫ్ కాదు కదా, మీ కెమెరా అవన్నీ వాయిస్ లేకుండా త్రూ వాటర్ అయితే షూట్ చేయడానికి చూస్తాను నేను. గోపురం ఎంత వాటర్లో తీసుకురావడం ఫస్ట్ దేవుడి పైన దాన్ని భారం వేస్తున్నాం మొత్తం. అమ్మా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు. చిన్న చిన్న చేపలు అందరూ చూసిన వాటి మీద కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం లోతుగా ఉంది, కిందకి వెళ్ళి లోపల చేద్దాం స్విమ్మింగ్. 1 2 3.
ఇప్పటివరకు వచ్చింది సరిపోదు అన్నట్టు ఈ లోపలికి ఇలా ఈదుకుంటే 1 కిలోమీటర్ పైన లోపలికి వెళ్ళొచ్చండి ఇంకా. ఈ సౌండ్ అక్కడ ఎక్కడికో వస్తుంది. వాటర్ ఫాల్, పెద్ద వాటర్ ఫాల్ ఏదో ఉందని కూడా మొత్తం మీద తీసుకుంటూ వచ్చేసాం. తీరా ఇచ్చి వస్తేనేమో ఈ చిన్ని వాటర్ ఫాల్, వాటర్ ఫ్లో ఇది ఇలా వెళ్తుంది. ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఇంకా లోపలికి ఉంది ప్లేస్. చూడండి, నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అంత రిస్క్ తీసుకోవాలని నేనైతే అనుకుంటాను ఇంకా. సో వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇది నేను వచ్చిన ప్లేస్ ఇప్పుడు అయితే ఎక్కడి నుంచో వచ్చా, కనిపిస్తుంది ఎంత దూరం ఉందో. అండ్ ఇదే చిన్ని వాటర్ ఫాల్ అన్నమాట. ఇంకా ఎలా లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళట్లేదు. సో ఇంకొకసారి వ్యూ చూద్దాం. అక్కడ గోపురంలో మంచిగా చూసారు కదా అండర్ వాటర్ వీడియో అంతా కూడా. సో అరౌండ్ ఇక్కడ ఎంతసేపు ఒక గంటన్నర అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఏమో, 1.5 నుంచి 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాం. అండ్ ఈవినింగ్ అవుతుంది. టైం వచ్చి ఇప్పుడు 4:45 అయింది. ఇంకా బ్యాక్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలంటే చివరికి ఇంకొక 40 మినిట్స్ అయితే పట్టుద్ది. పొద్దున్న అలా వచ్చాం. అలాగే మళ్ళీ అసలైన రిస్క్, యాక్చువల్లీ సగం వెళ్ళి ఉన్నది కదా, అది అసలు రిస్క్ వెళ్ళాలి. అండ్ ఇది 6 వరకు క్లోజ్ అనమాట. 6 వరకు ఓపెన్ ఉంటుంది, 6 నుంచి క్లోజ్ ఇది ఈవినింగ్. అక్కడ స్టార్టింగ్లో బోట్ కూడా దాటాం కదా, అది కూడా 6కి లాస్ట్ బోట్ అంట. ఒకవేళ 6 దాటిందంటే కనుక మనం కొంచెం మళ్ళీ స్విమ్ చేసుకుంటే అవతలకి వెళ్ళాలి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చుట్టూరు కొండల మధ్యలో వాటర్ ఉంది కదా, భలే ఉంది ఇది. ఏం కొండలో కానీ చూడండి ఎంతెంత ఉన్నాయి. ఓడి అంకమ్మ. అటు సన్సెట్ అవుతుంది ఇప్పుడు. చూసారా ఎదరా ఆ మార్క్స్ అన్నీ కూడా. యాక్చువల్ పాపం వాటర్ ఫాల్స్ వచ్చేది నార్మల్గా అయితే, పాపం కదా యాక్చువల్ వాటర్ ఫాల్స్ వచ్చేది. రైన్స్ లేకపోవడం వల్ల వాటర్ లేదు, వాటర్ ఫాల్ లేదు. కొండల మధ్యలో గ్రీనరీ నాకు చూస్తుంటే ఏదో జురాసిక్ పార్క్ చూస్తున్నట్టు ఉంది. ఆ ఫీల్ వస్తుంది, ఏదో పక్క నుంచి టెరాక్స్ వస్తున్నట్టు. గాడిదలు అరుస్తున్నాయి. ఆ గాడిదలు అరుపులు కూడా గట్టిగా వస్తున్నాయి. కేవ్స్ మధ్యలో కదా, చాలా గట్టిగా వస్తున్నాయి. ఏమన్నా అలారమా లేదంటే గాడిదలు అరుస్తున్నాయి కూడా తెలియదు మనకి, అంతలా వస్తుంది. కనిపిస్తుంది నా ఫేస్. బొట్టున నిజాయితీ కారుతా ఉంది. బొట్టున నిజాయితీ. బొట్టులోనూ నిజాయితీ. అండ్ ఇది ఫస్ట్ పాయింట్ ఉంది. అక్కడ స్టార్టింగ్ అనుకున్నాం కదా,
ఎవరైనా ఇవన్నీ దాటుకుని మేము వెళ్ళలేము అనుకుంటే కనుక బెటర్ ఈ పాండ్ దగ్గర ఆగిపోండి, వాటర్ అలాగే ఉంటాయి. అండ్ లేదు మాకు అడ్వెంచర్ కావాలి, మాకు దూరం ఎక్కువ, మా ధూళిపేట అన్నారంటే కనుక అక్కడ వరకు వెళ్ళండి. ఇంకేసి ఎవరైనా వస్తే చెప్తున్నా మన తెలుగు వాళ్ళు అంటే లేదా కొంతమంది ఉండక ఫస్ట్ పాయింట్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్ళి డైవ్ చేస్తా. ఇక్కడ చూడండి ఇది ఎంత లోతు ఉంది అసలు, ఇక్కడ అర్థం కట్టారు కదా ఎంత లోతుందని. ఇదిగో ఇంత పైకి ఈ టైప్లో ఉంది, ఇక్కడ ఇంత రిసిగ్గా ఉండి క్లిఫ్స్ దగ్గర కూర్చొని చివరి వెళ్తున్నారు. ఇవాళ మరి నిజంగా ధూళిపేటలో ఉన్నారు వీళ్ళు. ధూళిపేట చూడు, పాపని ఎంకరేజ్ చేస్తున్నారు. యా బాబు నిజంగానే దూకేశారు వీళ్ళు. ఈ did it actually? అదేం కనిపించేంత చిన్నగా లేదు. వీళ్ళు యాక్చువల్ లోకల్స్, అందుకే అంతలా డేర్ చేసి అన్నీ తెలుసు వాళ్ళకి ఎటు నుంచి ఏం జరుగుద్ది అని చెప్పి. అండ్ మళ్ళీ ఎక్కడ జోలపనులు ఏ చేయడానికి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇదే జురాసిక్ వరల్డ్ వాదిషా. నాకైతే క్లియర్గా అసలు చూడగానే ఇది ఇలా చూడగానే ఇదంతా జురాసిక్ పార్క్ లాగానే అనిపించింది ఇది. అండ్ ఆ బ్రిడ్జ్ అది కనిపిస్తుంది, దాని కిందది మన స్టార్టింగ్ పాయింట్, వచ్చిన పాయింట్. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు బోట్ ఎక్కితే అవతలకి అయితే దింపేస్తాడు. టైం ఇప్పుడు 5:30 ఎంత అయింది. ఇప్పుడు లంచ్ చేయాలి మేము. లోపలికి వెళ్ళడానికి ఒక 40 minutes, బయటికి రావడానికి ఒక 40 minutes పట్టింది. సో తప్పదు కదా. అండ్ లోపల నుంచి ఆకలి కూడా తెలియలేదు అసలు. బయటికి వెనక్కి తిరిగి వస్తుంటేనే తినలేదు కదా ఆకలి వేస్తుందని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేసిన గాడిదలు అయితే చాలా ఉన్నాయి. అడ్డ గాడిదలు కాదు, నార్మల్ గాడిదలే, కంచెల గాడిదలు కూడా కాదు. స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. అది ఇక్కడికి వచ్చి ఇక్కడ బెల్ ఉంది, ఇక్కడ రింగ్ ద బెల్ అని చెప్పి ఇక్కడ రాశారు. ఆ బెల్ కొట్టగానే బోట్ అయితే వస్తుంది అతనికి అక్కడి నుంచి. అండ్ మనం స్టార్టింగ్ బోట్ ఎక్కగానే మనకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ వెనక్కి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే టికెట్ చూపించాలి రిటర్న్కి. బోట్లోకి అయితే ఎక్కేసాం. అండ్ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోతే ఇంకా వాదిషా అయితే అయిపోయినట్టే. బాగుంది, మంచి అడ్వెంచరస్గా కూడా ఉంది. మంచిగా ఒక హోటల్ దొరికింది, ఫుడ్ అయితే తినేసాను. అక్కడ బ్లాగ్ చేయలేదు, ఏమీ చేయలేదు, పీస్ఫుల్గా తిన్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక బీచ్కి అయితే వచ్చాను చూడండి కదా. వాటర్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఈ హిల్స్ ఉన్నాయి కదా, ఈ హిల్స్ లోపల అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం అందరికి వెళ్ళిన వాది. అది వాదిషా అంటారు దాన్ని యాక్చువల్లీ. ఈ కొండలు వెనకాలన్నమాట. ఈ కొండలకి ఇవతల సైడ్కి వస్తే ఇదంతా బీచ్. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 4:60 అలా అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంటికి వెళ్ళేప్పటికి అరౌండ్ ఒక 1.5 or 2 hours అయితే పట్టొచ్చు. అండ్ ఇదే లాస్ట్ పాయింట్ ఈరోజు. సో ఎక్కడితో ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకొక మంచి అట్రాక్టివ్ ప్లేసెస్తో, ఒమాన్లో ఉన్న మంచి ప్లేసెస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.